హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, బెంగళూరులో ఇద్దరు దంపతులు ప్లాన్ చేసి తమ కారుతో ఒక డెలివరీ ఏజెంట్ ని గుద్ది చంపేశారు సార్. ఇది లేట్ గా బయటకైతే వచ్చింది. సో ఇప్పుడు అందరూ షాక్ అయిపోతున్నారు. సో అసలు ఎందుకు ఈ విధంగా దంపతులు వారిని ప్లాన్ చేసి చంపేశారు? దీనికి గల కారణం ఏంటి? అసలు ఏం జరిగింది సార్? మరి పోలీసులు ఎలా పట్టుకున్నారు? మొన్న ఏమైందంటే అక్టోబర్ 22వ తేదీ ఒక బైక్ యాక్సిడెంట్‌కి గురయ్యి, ఆ బైక్‌లో ఉన్న దర్శన్ అండ్ వరుణ్ వాళ్ళిద్దరూ కూడా డెలివరీ ఏజెంట్స్. ఈ క్విక్ కామర్స్ ఉంటాయి కదా! అట్లాంటి వాటిలో డెలివరీ ఏజెంట్స్ పనిచేస్తారు. వాళ్ళు మిడ్‌నైట్ ఒక రోడ్‌లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి పడిపోయారు. ఇద్దరిని హాస్పిటల్‌కి తీసుకెళ్తే దర్శన్ అనే అబ్బాయి చనిపోయాడు. వరుణ్ సీరియస్‌గా కొట్టుమిట్టాడుతున్నారు. మామూలుగా పోలీసులు దాన్ని మామూలుగా హాస్పిటల్‌లో ఇలాంటివి వచ్చినప్పుడు మెడికో లీగల్ కేసులు అంటారు. ఎమ్ఎల్సీ కేసులు అంటారు. అట్లా పోలీసులు రొటీన్‌గా వెళ్ళి యాక్సిడెంట్ జరిగిందని చూసుకొని వాళ్ళు యాక్సిడెంట్ కేసు కింద నమోదు చేసుకున్నారు. అయితే తర్వాత అక్కడ లోకల్‌గా సీసీటీవీ ఫుటేజీలు బయటకొచ్చిన తర్వాత, ఆ ఫుటేజీలు చూసిన తర్వాత పోలీసులకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఇది హత్యలాగా ఉంది, కావాలని ఎవరో గుద్దినట్టుగా ఉంది అనేది చెప్పారనమాట. దాంతో వీళ్ళు కారు అక్కడ ఈ బైక్‌ని గుద్దిన కారు ఎవరు అని ట్రేస్ చేస్తే అది మనోజ్ అండ్ ఆరతి శర్మ అనే ఇద్దరు భార్యాభర్తల కారు అని తెలిసింది. సో ఆ మనోజ్‌ని ఆరతి శర్మని తీసుకొని విచారించినాక సంచలనమైన విషయాలు బయటకొచ్చాయి. ఈ మనోజ్ అండ్ ఆరతి శర్మ అనేవాళ్ళు పుట్టనహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీరామ్ నగర్ ప్రాంతంలో నైట్ వెళ్తున్నారు కారులో. వెళ్తుంటే ఈ దర్శనం వరుణ్లు బైక్‌లో వెళ్తున్నారు కదా! వీళ్ళు ఆ కారు పక్క నుంచి వెళ్ళడంతో సైడ్ మిర్రర్ డ్యామేజ్ అయింది. వీళ్ళ బైక్ కొట్టుకొని. సైడ్ మిర్రర్ డ్యామేజ్ అయితే వీళ్ళు వాళ్ళని ఆపి గొడవలకు దిగారు. మీది తప్పు అని ఇద్దరు అరుచుకున్నారు. భార్యాభర్త దిగారు. ఇతనొచ్చి మనోజ్ అనేవాడు మార్షల్ ఆర్ట్స్ ఎక్స్‌పర్ట్ అనమాట. అందువల్ల అక్కడే అతను కొట్టే పరిస్థితి ఉన్నింది. అయితే మిగతా వాళ్ళు వచ్చి సర్ది చెప్పారు. ఆ గొడవలో వాళ్ళు కూడా యువకులు కూడా ఇద్దరు కూడా గట్టిగా ఆర్గ్యూ చేశారు. మీదే తప్పు, మాది కాదు తప్పు అని చెప్పి వీళ్ళకిద్దరికి కొంత అవమానంగా అనిపించింది. వాళ్ళిద్దరితో వీళ్ళు ఢీకొనలేకపోయారు. సో వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వీళ్ళిద్దరికీ ఈగో దెబ్బతినింది. అంటే మమ్మల్ని అవమానిస్తారా అని చెప్పి కారుతో వెంటాడారు వాళ్ళని. వెంటాడి 2 కిలోమీటర్ల వరకు వాళ్ళ వెనకనే పోనిచ్చి అక్కడ కొద్దిగా గ్యాప్ వచ్చింది. మిడ్‌నైట్ జనం తక్కువ ఉండేసరికి కారుని గుద్దారు. వేగంగా వెళ్ళి కారుని గుద్దేసరికి బైక్ ఎగిరిపడింది. ఇద్దరికీ బాగా గాయాలైనాయి. తర్వాత వీళ్ళు అక్కడ గుద్దినప్పుడు వీళ్ళకి కొన్ని పార్ట్స్ అక్కడ ఊడి పడిపోయింది ఆ కారుది. పడిపోయినప్పుడు వీళ్ళు దూరంగా ఆపి ముసుగులు కర్చీపులతో ముఖాలు కప్పుకొని వచ్చి ఆ భాగాల్ని తీసుకొని మళ్ళీ వెళ్ళారు. సో ఇవన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది. సో ఫస్ట్ ఏమనుకున్నారు, మామూలుగా యాక్సిడెంట్ ఏదో జరిగింది, యాక్సిడెంట్ అనుకున్నారు. తర్వాత చూసినాక కార్ని అవన్నీ కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం పరిశీలించినాక విషయం అర్థమైందనమాట. ఇది ఇప్పుడు వీళ్ళిద్దరూ మోసం చేసి ఎస్కేప్ అవ్వాలని దంపతులు అనుకుంటే పోలీసులు పట్టుకోగలిగారు. ఈ వార్త ఇప్పుడు బెంగళూరు ఇదంతా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక చిన్న గొడవ ఇది యాక్చువల్‌గా. ఇది మనకు కూడా ఇక్కడ కూడా హైదరాబాద్‌లో కూడా చాలాసార్లు నేను ప్రత్యక్షంగా కూడా చూశాను. ఆ మధ్య కూడా నలుగురు కుర్రవాళ్ళు ఒక పెద్దాయన బైక్ అడ్డొస్తుందని కారులోంచి దిగి ఆయన్ను మంచి ఎండలో గుంజీలు తీయించారు. ఒక 200 గుంజీలు తీస్తే ఆయన చనిపోయాడు అక్కడికక్కడే. అలాగా చాలాసార్లు ఈ మధ్య కూడా చెప్పాను కూడా నేను ఈ స్టోరీ. ఒక కిల్లీ షాప్ దగ్గర వ్యక్తులు నిలబడి ఉంటే ఒక కిల్లీ తీసుకోమని కారులో వచ్చిన వాళ్ళు చెప్పారు. నేనెందుకు తీసుకోవాలి, నువ్వు వచ్చి తీసుకో అని చెప్పాడు అతను. దాంతో అతన్ని చంపేశారు. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇలాగా రోడ్ రేజ్ అంటారనమాట. దీని మీద హాలీవుడ్లో అయితే సినిమాలు కూడా వచ్చాయి. అంటే ట్రాఫిక్లో మనకి వచ్చే ఘర్షణ ఎక్కడైనా వస్తుంటాయి. నాకు కూడా అనేక సార్లు నా కారు సైడ్ మిర్రర్ కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు దాంట్లో మనం గొడవ పడతా ఉండడం వల్ల మీనింగ్లెస్ అది. ఎందుకంటే దానివల్ల ఏమీ తెగదు. మొన్న కూడా ఎవడో ర్యాష్‌గా వెళ్ళాడు. పోయి ముందు ఆగాడు. నేను పట్టించుకోలే, వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇప్పుడు వాడిని కూర్చొని ఆడ గొడవ పడి
మనకు బీపీ పెరగడం తప్ప ఏమీ జరగదు. అవును. కానీ కొంతమంది ఏందంటే దీన్ని ఇష్యూగా తీసుకొని హర్ట్ అయ్యి పెద్ద గొడవలు వేసుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళే కేసులు చాలా ఉంటాయన్నమాట. పెద్ద ప్రమాదం అయితే తప్పదు, ఎలాగో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కానీ చిన్న చిన్నవి జరిగినప్పుడు ఇతనికి ఇప్పుడు గ్లాసు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను మిర్రర్ పోయింది, ఎంత ఉంటుంది ఆ మిర్రరు? మహా అంటే 2000 నుంచి 5000 వరకు ఉంటుంది. సో అది వేసుకొని ఉంటే పోయేది ఇతను. దాంతో ఇప్పుడు చంపేసే స్థాయికి వెళ్ళారు వీళ్ళిద్దరు, జైలుకి వెళ్ళారు ఇప్పుడు. సో ఇదంతా ఇప్పుడు అతనికి కనీసం 4-5 లక్షలు ఖర్చు పెట్టాలి, జైల్లో ఖర్చు పెట్టాలి, పోలీసులకి ఇవ్వాలి, మేనేజ్ చేసుకో. ఈ లోపల వాళ్ళు ప్రొఫెషనా ఉద్యోగమా అవి దెబ్బతింటాయి, ఇంట్లో డిస్టర్బెన్స్, ఆమెకు జైల్లో కూర్చోవాలి, ఈయనకు జైల్లో కూర్చోవాలి, లాయర్ల ఫీజులు, ఇవన్నీ ఏంటంటే ఆ కోపాన్ని ఇంపల్సివ్ అగ్రెషన్ అంటారు. ఆ ఇంపల్సివ్ అగ్రెషన్ నువ్వు ఆ క్షణంలో కంట్రోల్ చేసుకోవడంలో ఫెయిల్యూర్ వల్ల వచ్చే ఇష్యూస్ అన్నమాట. ప్రతి మనిషికి రకరకాల సమస్యలతో మన మైండ్ ఆల్రెడీ ఒక ఇది ఉంటుంది. యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగర్ కావచ్చు, ఇష్యూస్ ఉంటాయి. ఈ ఇష్యూస్ని ఎవడి మీద చూపించాలో తెలియక ఇలాగ జరిగినప్పుడు చాలా ఎక్కువ రియాక్ట్ అవుతుంటారు. ఇంకొంతమంది వాళ్ళ కార్లు, ముఖ్యంగా కార్లు, ఈ మధ్య కాస్ట్లీ కార్లు వచ్చేసినప్పుడు చిన్న గీత పడినా కూడా వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ బిడ్డలకి ఏమైనా జరిగినా తట్టుకుంటారేమో కానీ కార్లు మాత్రం చిన్న గీత పడకూడదు. ఆ మధ్య కూడా ఒక అపార్ట్మెంట్లో ఆయన పాపం తూర్పుగోదావరి ఎక్కడి నుంచో వాళ్ళ సిస్టర్ ఇంటికి వచ్చుంటే ఆయన తన కారుకి తగిలిచ్చాడని చెప్పి కొట్టి చంపేశాడు ఒక బిల్డర్. సో అపార్ట్మెంట్లో ఇలాంటివి ఈ మధ్యకాలంలో అంటే పార్కింగ్, దాని మీద సినిమా కూడా తీశారు తమిళ్లో పార్కింగ్ పేరుతో. ఇలాగ పార్కింగ్ల దగ్గర గొడవలు, లేకపోతే ట్రాఫిక్ల దగ్గర గొడవలతో హత్యల వరకు వెళ్ళడం అనేది మనం ఎక్కువ చూస్తున్నాం. ఇది కూడా అలాంటిది. వీళ్ళిద్దరూ కనీసం భార్య భర్త ఒకరికి వచ్చిన కోపం ఇంకొకరు దాన్ని బ్యాలెన్స్ చేయాలి, పర్వాలేదులే వెళ్ళిపోదాం అని చెప్పాలి. అట్లా కాకుండా ఇద్దరు కలిసి వాళ్ళని చంపేయాలనే అంత కోపం, చంపేసి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటే వచ్చే ప్రమాదం ఇది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్, ఆ బాబు, దర్శన్ అనే అబ్బాయి కానీ వరుణ్ అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉంటారు, వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు. సో ఇప్పుడు మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అంటే నీ యాంగర్ని, నీ ఇంపల్సివ్ అగ్రెషన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఎన్ని రకాల ఫ్యామిలీస్ ఎంత ఇబ్బందులకి గురయ్యారు అనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ట్రాఫిక్లో చాలా ముఖ్యంగా బెంగళూరులో విపరీతమైన ట్రాఫిక్ జామ్లు అవుతుంటాయి కాబట్టి అసహనం ఉంటుంది. మనకి ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా అసహనం చూస్తాం. ట్రాఫిక్ జామ్లో ప్రతి ఒక్కరు హార్న్లు ఇస్తాం. ముందు వాడు పోతాడు కదా, వాడు పోకుండా ఉండడు, కానీ హార్న్లు కొడతానే ఉంటారు. అంటే వాడు అసహనాన్ని ఇలా తెలియజేస్తుంటారు. అదే చాలా దేశాల్లో హార్న్లు అనేవి అసలు కొట్టరు, బ్యాన్ చేశారు. వాళ్ళు ఎంత ఇది ఉన్నా సైలెంట్గా క్యూలో పోతుంటారు. మనకు ఆ ఇది లేదు, భయంకరమైన హార్న్లు వేస్తుంటారు. సో ఈ చాలామంది ఓపెన్ చేసుకునే, మనం ఇప్పుడు అద్దాలు దించుకొని కానీ కారులో వెళ్తున్నా, లేకపోతే బైకర్స్కి ఎక్కువగా వాళ్ళకి ట్రాఫిక్ సౌండ్లు, ఈ నాయిస్ పొల్యూషను, దీంతో ఒక రకమైన ఫైర్, ఎవడని దొరికితే కొడదామా చంపుదామా అన్న కైండ్ ఆఫ్ పరిస్థితులు కూడా వాళ్ళకి అలా ఉంటాయి. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోకపోతే చట్టం అనేది ఖచ్చితంగా పనిష్ చేస్తుంది. అది ఒక్కొక్కసారి ఏంటంటే డబ్బున్న వాళ్ళు దాన్ని కూడా మేనేజ్ చేసుకోవడం ఈ మధ్య చూస్తున్నాం, అది కూడా ఓపెన్ అప్ అయిపోతుంది. ఏదేమైనా సెలబ్రిటీల దగ్గర నుంచి అందరూ కూడా రోడ్లలో గొడవలు పడడం ఈ మధ్య బాగా మనకు కనబడుతుంది. సో ఇది కూడా అటువంటిది. ఏదేమైనా వీళ్ళు కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల వీళ్ళ ఇద్దరు ఇప్పుడు ట్రబుల్లో పడ్డారు. దాంతో ఏదో ఒక 4-5 వేలు పోయే వ్యవహారానికి ఇది జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.